అందరికీ నమస్కారం. అదృష్ట స్త్రీ యొక్క 8 లక్షణాలు పెళ్లి తర్వాత అదృష్టం ఒక్కసారిగా ఎందుకు మారిపోతుంది అని మీరు ఒకసారి అయినా ఆలోచించారా? ఇది యాదృచ్ఛికమా, లేదంటే ఏదైనా కారణం ఉందా అని ఎప్పుడైనా ఆలోచించారా? మన గ్రంథాలలో సాముద్రిక శాస్త్రములో స్త్రీ గుణగణాలు మరియు లక్షణాల గురించి ప్రస్తావన ఉంది. అదేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ఇలాంటి లక్షణాలు ఉన్న స్త్రీని వివాహం చేసుకుంటే వీధిన పడిన వాడు కూడా కోటీశ్వరుడు అవుతాడు. సుఖాలను అనుభవిస్తారు. లేదంటే ధనం పోయి వీధిన పడతాడు. స్త్రీని అర్థం చేసుకోవడం కష్టం మాత్రమే కాదు, అసాధ్యం కూడా. తలరాత రాసిన బ్రహ్మదేవుడికే స్త్రీ పూర్తిగా అర్థం కాలేదు. సాముద్రిక శాస్త్రం మరియు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం అదృష్టవంతులైన స్త్రీలకు ఉండే కొన్ని ముఖ్యమైన శారీరక మరియు ప్రవర్తనా లక్షణాలు మనం ఈ వీడియోలో పూర్తి వివరంగా తెలుసుకుందాం. ముందుగా అందరూ ఈ వీడియోకి లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి. అలానే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ఒక అమ్మాయి యొక్క రూపం తన తండ్రిని పోలి ఉంటే తను చాలా అదృష్టవంతురాలు. అలాగే తన కుటుంబానికి ఎలాంటి అపకీర్తి తెచ్చి పెట్టదు. అలాగే ఒక అబ్బాయి తన తల్లి రూపాన్ని కలిగి ఉంటే అతడు కూడా అదృష్టవంతుడిగా పరిగణించబడతాడు. ఎగువ మరియు దిగువ భాగం ఎర్రగా ఉండి తెల్లని భాగం పాలవలే కనిపిస్తుంటే ఆ స్త్రీ అదృష్టవంతురాలు. ఆమె నడక రాజహంసలాగా, ఆమె నడుము సన్నగా ఉంటే భర్త ద్వారా సకల భోగాలు అనుభవిస్తుంది. అందమైన మెరిసే మరియు తెల్లని దంతాలు, పళ్ల మధ్య సందు ఉన్న అమ్మాయి అదృష్టవంతురాలు. ఇలాంటి స్త్రీలు ఎన్ని సమస్యలు వచ్చినా భర్తను వదిలిపెట్టడానికి ఇష్టపడరు. నుదురు 3 వేళ్ల వెడల్పు కలిగి అర్ధచంద్రాకారంలో ఉన్న అమ్మాయికి తెలివితేటలు బలంగా ఉంటాయి. ఎక్కడికి వెళ్లినా పరిస్థితులను తమ చేతిలోకి తెచ్చుకోగలదు. వీరికి జీవితంలో దుఃఖం కలగదు. ఇలాంటి అమ్మాయి ఇంటి కోడలుగా వస్తే ఆ ఇంటి జాతకం కొద్ది రోజుల్లోనే మారిపోతుంది. స్త్రీ చేతివేళ్లు మృదువుగా సన్నగా ఉంటే అలాంటి స్త్రీలు తాము వెళ్లిన ఇంటికి కష్టాలు రాకుండా చూసుకుంటారు. ఈ మహిళలు తమ కుటుంబానికి ఎప్పుడూ రక్షణగా ఉంటారు. స్త్రీ యొక్క కాలి బొటనవేలు నేలను తాకినట్లయితే ఆ స్త్రీ చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. సాముద్రిక శాస్త్రం ప్రకారం అటువంటి స్త్రీ ఎక్కడికి వెళుతుందో అక్కడ ఎల్లప్పుడూ ఆనందం మరియు శ్రేయస్సు ఉంటుంది. ఆమె భర్తకే కాదు, మొత్తం కుటుంబానికి కూడా తను అదృష్టవంతురాలు. అలాంటి స్త్రీలు ఇంట్లోని ప్రతి ఒక్కరిని సంతోషంగా ఉంచగలుగుతారు. అమ్మాయి చేతి మీద ఎక్కువగా వెంట్రుకలు లేకుండా మృదువుగా ఉన్నట్లయితే అలాంటి స్త్రీ తన కుటుంబాన్ని కష్టాల నుండి బయట పడేయడం కోసం తను భర్తతో పాటుగా ఎలాంటి కష్టాలనైనా భరించడానికి సిద్ధంగా ఉంటుంది. అమ్మాయి ముక్కు మీద పుట్టుమచ్చ ఉంటే తను అదృష్టవంతురాలు, ధనవంతురాలు. తను ఉన్న ఇంటిలో తిండికి లోటు ఉండదు. ఇలాంటి స్త్రీలు వెళ్లిన ఇల్లు ఆర్థికంగా ఎప్పుడూ బలంగా ఉంటుంది.